మా అమ్మ ప్రెగ్నెన్సీ. యాక్చువల్లీ తమిళ చూడగానే భయ్యా నాకు మైండ్ దొబ్బింది ఒకటోసారి. ఇదేంది భయ్యా, ఎక్కడ దొరికిన కంటెంట్, ఇది ఎలా జరిగింది, ఏంది ముచ్చట, నాకు అర్థం కాలే. ఎవరిది ఛానల్ చూస్తే నెవర్ ఎండర్ టేల్స్ అని సంథింగ్ ఏదో వచ్చింది. ఏదో తేడాగా ఉందేంటి. సో కంటెంట్ అయినా చూసినామట, నిజంగానే అనిపించింది అనమాట. తీరా చూస్తే వరకు అది ఫోటో షూట్ అని చెప్పేసి మా అమ్మ చూస్తున్నా అని చెప్పేసి చెప్పింది. కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. కానీ ఇంత జిగిదారుతారా నాకు అనిపించింది భయ్య, నిజంగా చెప్పాలంటే. టూ విషయంగా చెప్తున్నాను, వ్యూస్ కోసానికి మరీ ఇంత దారుణంగా అయితే ఆలోచన అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడే సమాజం ఎటుపోతుందో నాకు ఏం అర్థం కాలేదు భయ్య. నేనేదో అనుకున్నాను కదా, కింద ఒకసారి కామెంట్ చూడండి, దీని మీకు అర్థమవుతుంది అనేది. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. నేను నిజంగానే అనుకున్నాను కదరా, సూపర్ ట్విస్ట్, ఇద్దరు సిస్టర్లా ఉన్నారంట, ఇద్దరు అక్క చెల్లిలాగా ఉన్నారంట. ఒక్కొక్కరు కామెంట్లు బ్యాన్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. కరెక్టే, కొంతమంది నచ్చుతుంది, దాదాపు అయితే అంత నెగిటివ్ ఉంది భయ్య, అందరూ అట్లయితే కాదు. ఎక్కడెక్కడ ఉంటారు కదా ఫ్యాన్స్, వాళ్ళు చెయ్యొచ్చు తప్పలేదు. కానీ ఇలాంటి దరిద్రమైన కంటెంట్ చేస్తున్నది ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యూస్ వస్తుందని తెలుసు, కానీ ఇంత దారుణంగా చేస్తారని. అంటే ఒక టైం అంటే ఉంటుంది కదా, ఒక గిఫ్ట్ ఇవ్వడమో చేయడమో అనేది పద్ధతి ప్రకారం ఉంది. కానీ ఈ టైంలో ఇలాంటి దిక్కుమని వీడియో చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదు భయ్య. మీకు అనిపించింది కరెక్టే, వీళ్ళు చేసిన రైట్ ఆర్ రాంగ్, మీరే ఒకసారి చెప్పండి, కామెంట్లు చెప్పండి. ఇప్పుడు దీని గురించి కాదు, ఈ కామెంట్ పక్కన పెడితే మీకేమనిపించింది ఒక్కసారి చెప్పండి భయ్య, నాకు నేను చూస్తాను ఒకసారి. మరీ ఎక్కువ మాట్లాడదు కానీ టోల్ ఫ్రాంక్ చెప్తాను భయ్య, కానీ కంటెంట్ కరెక్ట్ కాదు. ఇది చేయడం తప్పలేదు, కానీ మరీ ఇంత దరిద్రమైన కంటెంట్ అనేది తప్పు అనేది నా యొక్క అభిప్రాయం అనేది. ఏదైనా మెసేజ్ విధంగా ఉండదు, కానీ అప్పుడెప్పుడో అయినా ముచ్చట తీసుకొచ్చేసి ఇప్పుడు చేస్తా అంటే నాకు అర్థంగా కడతాను. ఇప్పుడైనా అర్థం ఉండాలి. ఇప్పుడు పెట్టారు మా అమ్మ ప్రెగ్నెన్సీ అన్నారు, తర్వాత పక్కింటి అంటే ప్రెగ్నెన్సీ అని చెప్తారు, ఏంది ముచ్చట వచ్చి పెట్టినా పెడతారు. ఏదేముంది, దానికి యూస్ వస్తాయి ఎట్లా ఆటోమేటిక్ మిలియన్స్లో. ఆడ ఈ వీడియోకి ఆల్చి 9 lakhs 10 lakhs వచ్చింది భయ్య, కానీ గట్టిగా వచ్చినట్టుంది. ఐ థింక్ జనాలు చూస్తారు, ఎందుకు చూడరు ఇక, ఏంట్రా బాబు నిజమేనా జరిగిందా, ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి ఇలాంటి విషయాల. మనం కూడా వచ్చింది అనుకోండి, హ్యూమన్ నేచర్ అలాంటిది. కానీ అది చేసినప్పుడు వాళ్ళు లేనప్పుడు చూసిన ఇంకెందుకు కూడా జనాలకి తప్పేం లేదు. అందుకే కింద కామెంట్ కూడా అలా చేసారు అనమాట. కానీ చేస్తారు, అయినప్పటికీ చేస్తారు భయ్య వాళ్ళు. నువ్వు ఎంత చెప్పి నేను వాళ్ళు, అది తెలిసిన విషయమే. వద్దు ఎక్కువసేపు మాట్లాడదాం అనుకోవట్లేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భయ్య, జై హింద్.